రాష్ట్రంలో రోడ్లు అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. 10,000 కిలోమీటర్లు రోడ్డుకు 3,000 కోట్లు కేటాయింపు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు. రాష్ట్రంలో రోడ్లు అభివృద్ధికి 3,000 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. శుక్రవారం ఉదయం జిల్లాలో జరుగుతున్న రోడ్లు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్తో కలిసి పాల్గొన్నారు. పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్లు అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 10,500 కిలోమీటర్ల రోడ్లు అభివృద్ధికి 3,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన తెలిపారు. పనులకు సంబంధించి అన్ని అనుమతులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అనకాపల్లి జిల్లాలో 113 కోట్ల రూపాయలతో 38 రోడ్ల పనులు మంజూరు చేయడమైనదని, వీటిలో 22 పనులకు టెండర్లు పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన పనులు టెండర్ల దశలో ఉన్నాయని తెలియజేశారు. ఈ పనులన్నింటినీ జూన్ నాటికి పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమైన అడ్డు రోడ్డు నర్సీపట్నం, భీమిలి నర్సీపట్నం, వడ్డాది పాడేరు రోడ్డు పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అంతకు ముందు కొంచెం ఒక 3 to 4 years వరకు మెయింటెనెన్స్ మనం చేయలేకపోయాం కాబట్టి చాలా డ్యామేజెస్ అయినాయి. అందుకని అప్పుడున్న ప్రయారిటీ ప్రకారం ఒక 800 కోట్ల రూపాయలతో ఎంటైర్ స్టేట్ మొత్తం మీద మినిమం మెయింటెనెన్స్ చేయడానికి ఫండ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న రోడ్స్ ఏంటంటే కొన్ని ప్రత్యేక కారణాల వలన, అంటే అడ్మినిస్ట్రేటివ్ గా కొన్ని కారణాల వలన ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అసలు చెయ్యాలా లేదా అనేది కొంత డిస్కషన్ రావడం వలన ఇవి శాంక్షన్ అయి ఉన్నప్పటికీ కూడా మనం కాంట్రాక్టర్స్ తో చేయించలేకపోయాము, ఎందుకంటే మనకు క్లారిటీ రాలేదు కాబట్టి. దాని తర్వాత దాన్ని ప్రాపర్ గా ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసి బ్యాలెన్స్ అంతా కూడా ఇప్పుడు మనం ఈ 3,000 కోట్లు ఏదైతే మనం శాంక్షన్స్ చేశామో అందులో కవర్ చేస్తున్నాము. సో పాట్ హోల్ ఫ్రీ లాస్ట్ ఇయర్ చెప్పింది డెఫినెట్ గా అప్పుడు చేసినప్పటికీ కూడా మళ్ళీ వర్షాలకి మళ్ళీ డ్యామేజ్ అవుతాయి. సో అది సొల్యూషన్ కాదు. సొల్యూషన్ ఏంటంటే ఫుల్ స్కేల్ గా మనం రెన్యువల్ పూర్తిగా మనం ప్యాచ్ వర్క్ చేసిన తర్వాత దాని మీద ఒక రెన్యువల్ బీసీ లేయర్ గనక మనం చేస్తేనే అది నెక్స్ట్ ఫ్యూ సీజన్స్, అంటే అట్లీస్ట్ మనకి బీటీ రోడ్స్ 5 సంవత్సరాలకి రెన్యువల్ చేస్తూ ఉండాలి. ప్రతి 5 సంవత్సరాలకి బీటీ రోడ్డు పైన లేయర్ గనక మనం ఎప్పటికప్పుడు వేస్తూ ఉంటే గనక డ్యామేజ్ అవ్వవు. బట్ అది చేయకపోవడం వలన ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో అందుకనే అంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాలు దాని ప్రకారం ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలతో మనం వర్క్స్ టేకప్ చేస్తున్నాం కాబట్టి వీటిలో మేజర్ పార్ట్ మనం కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. సో బట్ స్టిల్ వీటితో పాటు మనం ఇంకా కొంచెం మంచి స్థాయిలో ఇప్పుడు నేషనల్ హైవేస్ మనం చూస్తున్నాం. నేషనల్ హైవేస్ లో చూస్తే గనక ఈవెన్ టూ లేన్ పేవ్డ్ షోల్డర్స్ అంటాం, అంటే 10 మీటర్లు విడుతున్న రోడ్డు, అది కిలోమీటర్ కి 6 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సో మనం మన స్టేట్ రోడ్స్ మన డిజైన్ ప్రకారం కిలోమీటర్ కి 1.5 నుంచి 2 కోట్లు ఖర్చు పెడతామే మనకు కష్టం అవుతోంది. సో అందుకని క్వాలిటీ ఆఫ్ రోడ్స్ చూస్తే న్యాచురల్ గా మనం ఆ స్థాయికి రావాలి అంటే గనక ఆ రకమైన డిజైన్స్ మనం చెయ్యాలి. సో మనకు ప్రాబ్లం ఏంటంటే హైవేస్ మీద చాలా పెద్ద పెద్ద లారీలు వెళ్తాయని ఇది వరకు అనుకున్నది దాని ఉంది. బట్ ఇప్పుడు మన స్టేట్ హైవేస్ మీద కూడా ఆల్మోస్ట్ 40 టన్నుల నుంచి 60 టన్నుల వరకు లారీస్ తిరుగుతున్నాయి. బట్ మనం మన స్టేట్ హైవేస్ ని ఆ రకమైన డిజైన్ మనం చేయలే. మనం డిజైన్ చేసింది ట్రాక్టర్లకిను 10 టన్నులు 20 టన్నులు మాక్సిమం లారీస్ కి మనం డిజైన్ చేసాం ఫస్ట్ నుంచి. అందుకనే ముఖ్యమంత్రి గారు ఏంటంటే దీన్ని ఒక పెద్ద స్థాయిలో మనం రోడ్స్ ఇంప్రూవ్ చేయాలి కాబట్టి హై ట్రాఫిక్ కారిడార్స్ అన్నిటినీ కూడా పీపీపీ పద్ధతిలో డెవలప్ చేయాలనే దాని మీద ఇప్పుడు ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేది ఒకటి పెడుతున్నాం. అది నిన్న చూసుంటారు, నిన్న కేబినెట్ అప్రూవ్ చేసింది. ఈ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లో ఏంటంటే మనం ఏపీఆర్డిసి, ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఇన్లాండ్ వాటర్ వేస్, వేర్ హౌసింగ్ అన్ని సంస్థలని కూడా ఒకే కార్పొరేషన్ కింద తీసుకొచ్చి
సో వాటి ద్వారా కొంచెం మనం ఫండ్స్ రైట్ చేయడము, రెవెన్యూ పూలప్ చేయడము, దాని బేసిస్ మీద మనం లోన్స్ తీసుకుని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో మనం రోడ్స్ డెవలప్ చేయాలనేది మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మనం సుమారు ఒక 20,000 కోట్ల రూపాయల వర్క్ ప్రోగ్రామ్ మనం R&B సైడ్ నుంచి మనం ఇచ్చిన ఈ 3,000 కాకోకుండా మెయిన్ ట్రాఫిక్ కారిడార్స్ ని PPP పద్ధతిలో చేయడానికి, అంటే హ్యామ్ మోడల్లో 40% మనం వర్క్ జరుగుతున్నప్పుడు ఇస్తాము, 60% వాళ్ళకి 15 years లో యాన్యుటీ బేసిస్ మీద పే చేస్తాము. అంటే ఇప్పుడు ఏదైతే నేషనల్ హైవేస్ చేస్తున్నారో సేమ్ ఆ నేషనల్ హైవేస్ చేస్తున్న సిమిలర్ మోడల్లో మనం కూడా చేయడానికి సుమారు ఒక 20,000 కోట్ల రూపాయలతో వర్క్ ప్రోగ్రామ్ మనం ప్లాన్ చేస్తున్నాము. సో అప్పుడు మనం ఒక స్థాయికి ఆల్మోస్ట్ కిలోమీటర్ కి ఒక 5 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి డిజైన్ ప్రాపర్ గా చేసి దాని ప్రకారం మనం చేయడానికి అవకాశం ఉంది. సో డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారు రోడ్స్ మీద చాలా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, గత కొన్ని సంవత్సరాలుగా మనకి ఈ రోడ్ సెక్టార్ మీద ఆ ఫోకస్ అంత లేదు కాబట్టి చాలా డ్యామేజ్ అయినాయి. ఆ డ్యామేజ్ అయినాయి ఫస్ట్ రిపేర్ చేయడం ఫస్ట్ ప్రయారిటీ, దాని తర్వాత దాన్ని ఫర్దర్ గా మంచి స్టాండర్డ్స్ కి తీసుకెళ్లడం అనేది నెక్స్ట్ ఫేజ్ లో టేకప్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. 65 tons వస్తున్నాయి యావరేజ్ గా. మనం నేషనల్ హైవేస్ టోల్ గేట్స్ తో RTGS లో అనుసంధానం చేసి ప్రతి నేషనల్ హైవేలో టోల్ గేట్స్ దగ్గర ఇన్ మోషన్ వెయి బ్రిడ్జెస్ ఉన్నాయి, వెయి బ్రిడ్జెస్ పెట్టారు. సో వాటినన్నిటినీ కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేస్తూ ఆ డేటాబేస్ మనం తీసుకుని ఆ ఓవర్లోడ్ బేసిస్ ఎంత ఓవర్లోడ్ వెళుతున్నాయో వాళ్ళకి ఆటోమేటిక్ చలాన్స్ జనరేట్ చేసే సిస్టమ్ ఒకటి పెడుతున్నాము. సో దాని వలన ఏంటంటే వాడు ఆటోమేటిక్ గా ఆ పర్టికులర్ వెహికల్ డేటాబేస్ మన దగ్గర ఉంది. అంటే ఫాస్ట్ ట్యాగ్ లో మనం పెట్టినప్పుడు ఎన్ని యాక్సిల్ వెహికల్, ఎంత కెపాసిటీ అన్ని ఉంటాయి మన దగ్గర. సో ఇప్పుడు యాక్చువల్ వెయిట్ అది ఎంత ఉంది అనేది చూసి దాన్ని బట్టి ఆటోమేటిక్ గా వాళ్ళకి ఒక్కొక్క టన్ కి అడిషనల్ 2,000 రూపీస్ పెనాల్టీ. సో అది ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాము. ఇప్పుడు మార్త్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు. సో వన్స్ వాళ్ళు గనక చేయడం మొదలెడితే గనక ఆటోమేటిక్ గా ఎప్పుడైతే నోటీసులు వస్తాం మొదలవుతాయో సో న్యాచురల్ గా వాళ్ళు కూడా కంట్రోల్ అవుతారు. సో అందుకని అది చేస్తున్నాం. మోస్ట్లీ బై ఫిబ్రవరి ఎండ్ ఈ సిస్టమ్ దీనికి తీసుకొస్తాం.